ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. కూడి ఉన్న మీ అందరికీ కూడా, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలండి. ఈ సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనలో శుక్రవారం చేరి వచ్చిన మీకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రెడీమోస్ రివైవల్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈరోజు మనము దేవుని యొక్క గుణలక్షణాన్ని, మరొక గుణలక్షణాన్ని మనము ధ్యానం చేద్దాం. అదేంటంటే ఎల్ ఇస్మాత్ గిల్. ఎల్ ఇస్మాత్ గిల్ ఈ మాటకు అర్థం ఏంటంటే ఆనంద సంతోషములను కలుగచేసేటటువంటి దేవుడు. మరొకసారి చెప్దామా? ఆనంద సంతోషములను కలుగచేసేటటువంటి దేవుడు. అంటే ఈ మాట ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే ఆనందం వేరు, సంతోషము వేరు. ఆనందము అనేటటువంటిది హృదయానికి సంబంధించినటువంటి విషయంగా మనకు కనబడుతూ వస్తుంది. హృదయంలో ఏది ఉన్నా లేకపోయినప్పటికీ కూడా హబక్కుకు భక్తుడు ఆ మాటనే సెలవిస్తున్నాడు, శాలలో పశువులు లేకున్నా కదండి. ఈ విధంగా కొన్ని విషయాలను చెప్పుకుంటూ రావటాన్ని మనం చూస్తున్నాం. ఏది ఉన్నా లేకున్నా యెహోవా యందు నేను ఆనందిస్తాను అన్న మాటను ఆ భక్తుడు సెలవివ్వటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఆనందము అనేటటువంటిది ఏది ఉన్నా లేకున్నప్పటికీ కూడా నా దేవుడు నాకు ఉన్నాడు అనేటటువంటి విషయము ద్వారా మనకు ధైర్యాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? నా దేవుడు నాకు ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు కూడా తెలియపరచుడి అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇదేంటి సహనమును తెలియపరచడము అని అంటే ఆనందము అనేటటువంటిది లోపల ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే యోబు భక్తుడు తన యొక్క జీవితంలో అన్నీ ఉన్నప్పుడు దేవుని యందు ఆనందించాడు, అన్నీ కోల్పోయిన స్థితిలో కూడా దేవుని యందు ఆనందించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక అని చెప్పి యోబు గ్రంథము 1వ అధ్యాయం చివరి వచనంలో మనము చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి ఇట్టి సమయంలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని కూడా ఇస్తాడు. ఆనందాన్ని ఎందుకు ఇస్తాడు అంటే ఆయన మనకు ఉన్నాడు. ఆయన కోటగా, కొండగా, దుర్గముగా కదండి. ఎన్నో వాక్యాలు మనం ఇప్పటి వరకు ఆయన గుణలక్షణాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆయన పోషించేవాడని, సంరక్షించేటటువంటి వాడని, భద్రపరిచేటటువంటి వాడని, మనల్ని పాలించి ఆలించేటటువంటి వాడని, అంత మాత్రమే కాదు కానీ తల్లి వలె మనల్ని దగ్గరకు తీసుకుని హత్తుకునేటటువంటి వాడు అని చెప్పి చాలా విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. తండ్రి వల్లే ఆయన బాధ్యత తీసుకుంటాడు అని చెప్పి మన జీవితాల్లో తండ్రిగా తన పాత్రను ఏ విధంగా చేస్తున్నాడో అనేటటువంటి విషయాలను మనం ధ్యానం చేసాం. ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు, త్యాగశీలి. ఈ విధంగా దేవుని గురించి మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా నిన్నటి కాల సమయంలో మనం విన్న వాక్యం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో మనుషులు కొంతవరకే తోడుంటారు కదండి, అవునా కాదా? పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయారనుకోండి, లేకపోతే ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారనుకోండి, వారు మనకు తోడుంటారంటారా? ఉండరు. వారు ఒక చోట ఉంటారు, తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు. పిల్లలకు కూడా తల్లిదండ్రులు దూరంగానే ఉండటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. కొంతమంది జాబ్స్ వచ్చేసి ఆయా కంట్రీస్ కూడా వెళ్ళిపోయినటువంటి వారిని మనం చూస్తూ వస్తుంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే పిల్లలు దగ్గర ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు దగ్గర ఉన్నా లేకపోయినా, అన్నదమ్ములు దగ్గర ఉన్నా లేకపోయినా, అంటే నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, మరి ముఖ్యంగా పగలంతయు కూడా నీతో సంతోషంగా నిన్ను పలకరించేటటువంటి వారు ఉండవచ్చేమో, కానీ రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు, నీ హృదయంలో నువ్వు వేదన చెందుతున్నటువంటి సమయంలో నిన్ను ఆదరించేవారు, ధైర్యపరిచేటటువంటి వారు లేక కొన్ని సందర్భాల్లో దావీదు మహారాజు అంటాడు కదా, నా కన్నీరే నాకు అన్నపానములాయను అని చెప్పి సెలవివ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాం.
మనుషులందరూ ఉన్నప్పుడు ధైర్యంగా అనిపిస్తుంది, నాకు తోడున్నారు కదా అని అనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఒంటరిగా ఫీల్ అవుతూ వస్తూ ఉంటారు. ఎందుకంటే వారి హృదయంలో ఈ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోవడాన్ని బట్టి. అర్థమవుతుందండి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యం. అందుకనే ఈ యొక్క పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యందే ఆనందించి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ సహనమును సకల జనులకు కూడా తెలియపరచండి. యోబు ద్వారా మనం అట్టి విషయాన్ని గ్రహిస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సంతోషము అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఏదైనా పండగలు వచ్చినప్పుడు కొత్త వస్త్రాలు, పిండి వంటలు, బంధువులు, స్నేహితులు, ఇష్టమైన వారు గృహానికి రావడం, వారిని చూసినప్పుడు హృదయంలో ఆ సంఘటనలు బట్టి జరిగేటటువంటి మంచి భావమే సంతోషము అనేటటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అందరూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నిస్సహాయంగా ఒంటరిగా అనిపిస్తూ వస్తుంటది. అంటే ఈ సంతోషం అనేటటువంటిది ఆయా వస్తువులను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి, వారిని చూసినప్పుడు, లేకపోతే వారికి అనుకున్నది దొరికినప్పుడు ఇట్లా సంతోషము కలుగుతూ వస్తుంది. కానీ ఏది ఉన్నా లేకపోయినా మనిషిని హృదయంలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యము, ఆనందాన్ని కలగజేస్తూ వస్తుంది. ఉదాహరణకు అర్థం అవడానికి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు చెప్తూ ఉంటారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎందుకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్? నీకు ఇచ్చిన భార్యను బట్టి నువ్వు సంతోషించు, నీకు ఇచ్చినటువంటి భర్తను బట్టి నువ్వు సంతోషించు, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి నీవు సంతోషించు, నీకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీవు సంతోషించు అని చెప్పి వారికి చెప్పడాన్ని మనం చూస్తూ వస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మ్యారేజ్ డేస్లో అప్పుడు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని కూడా చెప్తూ వస్తుంటారు కదండి. ఈ పెళ్లి రోజును దేవుడు నీకు ఇచ్చి మరొక సంవత్సరము నీ జీవితంలో పొడిగించినందుకు నీవు సంతోషించు అంటూ. అలాగే బర్త్డే సమయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం చూడగలుగుతుంటాం, హ్యాపీ బర్త్డే టు యూ అంటారు కదండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఈ మాట చెప్పుకుంటూనే వస్తూ ఉంటారు. కాబట్టి హ్యాపీ అంటే సంతోషం, ఆ జరిగినటువంటి పరిస్థితిని బట్టి, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, వరకు అనుకున్నది జరగడాన్ని బట్టి చూస్తూ మనం అనుభవించేటటువంటిది. అర్థం అవడానికి మనం చూస్తూ అనుభవించేటటువంటిది సంతోషం. చూడకుండా దేవుడు మనకున్నాడు, చేస్తాడు అనేటటువంటిది హృదయంలో ఉండేటటువంటి ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషము అనేటటువంటి విషయాలను బట్టి అపోస్తలుడైన పౌలు భక్తుడు తన సంఘాన్ని గురించి, ఆత్మీయ బిడ్డల గురించి ఏ విధంగా బోధిస్తున్నాడో మనం తెలుసుకుందాం. అటువంటి ఆత్మీయ జీవితంలో మనము కూడా నడిపించబడుతూ మన యొక్క జీవితాల ద్వారా సేవకునికి మంచి పేరు, లేకపోతే సేవకునికి సంతోషము, అంత మాత్రమే కాదు దేవునికి మహిమ తెచ్చేటటువంటి వారిగా ఉంటే మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం చూడండి. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని నాకు బహు సంతోషం కలిగిందంటండి. అంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటిది? వారు నడుచుకుంటున్నారు అనేటటువంటిది అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆయనకు సంతోషం. అది ఎలా కనబడుతుంది అని అంటే ప్రతి నియామక కూడికల్లో వాళ్ళు ఖచ్చితంగా రావడం, సంఘ క్రమాలన్నిటినీ కూడా వారు పాటించడం, లేకపోతే ఆ సత్యాన్ని అనుసరిస్తున్నట్లు, వాక్యాన్ని అనుసరిస్తున్నట్లు. సత్యం అంటే నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. ఆయనే సత్యము. రెండవది యోహాను సువార్త 17:17లో మనం చూసినట్లయితే వాక్యమే సత్యము అన్న విషయం కూడా మనకు తెలుస్తూ వస్తుంది. కాబట్టి వాక్యాన్ని అనుసరించి, దేవుని అనుసరించి మనము నడుచుకుంటమే సత్యము. వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తారండి. ఇంత బయట కూడా మంచిగా ఉంటారు అని చెప్పిన విషయాల ద్వారా నడుచుకునేటటువంటి విషయము సేవకుడు ఖచ్చితంగా గమనిస్తూనే వస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావు, అది నాకు చాలా సంతోషం కలుగుతుందయ్యా. లేకపోతే దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, సహకరించేటటువంటి విషయంలో, సేవకునికి తోడుండేటటువంటి విషయంలో ధైర్యాన్ని, అంటే
నేనున్నాను పాస్టర్ గారు, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి, ఈ మీటింగ్ మొదలు పెట్టండి, ఈ పని మొదలు పెట్టండి, మందిర పనులు ఏవి కావాలి నేను ఉంటాను, మీరు ముందుకు కొనసాగండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. వాక్యాన్ని వింటూ ఉంటారు కానీ వెళ్ళాంలే వచ్చాంలే, మన వరకు ఏదో దీవెన ఏదో ఆశీర్వాదం వస్తే సరిపోతుంది అనుకునేటటువంటి వారు చూస్తుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు వారు వర్ధిల్లుతారు అని చెప్పి కీర్తనకారుడు రాయటాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుని మందిరాన్ని ప్రేమించిన వారు దేవుని మందిరంలో ప్రతి విషయంలో కూడా పరిచర్యలో సమస్త విషయాల్లో పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం కదండి. సేవకుని చెప్పిన మాటకు పలానా సమయానికి రండి అమ్మ, మీరు లేట్గా రావద్దు అని చెప్పినప్పుడు ఆ మాటకు కూడా వారు విధేయత చూపి దేవుని సన్నిధిలో గడపడాన్ని మనం చూస్తూ వస్తుంటాం. కొంతమంది చెప్తూనే ఉంటాము, వారి ప్రవర్తన వారు కొనసాగిస్తూనే వస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, విని వదిలిపెట్టేసేటటువంటి వారి వాళ్ళే కాక కదండి ఇక్కడ అనేటటువంటి మాట, మీరు అనుసరించి నడుచుకుంటున్నారు, దానిని బట్టి నాకు బహు సంతోషము కలుగుచున్నది. రెండవ మాటను మనం చూసినట్లయితే యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము చెప్పగా వినంటండి బహుగా సంతోషించారంటండి. మీ సంఘానికి వస్తారే పలానా సహోదరుడు, మీ సంఘానికి వస్తుందే పలానా సహోదరి, ఆమె ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి అండి, కానీ ఇప్పుడు చాలా మార్పును నేను చూస్తూ వస్తున్నాను. చాలా ప్రార్థనాపరులుగా ఉండడాన్ని, సహించడాన్ని, ఆ మార్పు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో కలిగినటువంటి మార్పు ఖచ్చితంగా మేము చూస్తున్నామండి అని చెప్పి చెప్తూ వస్తున్నప్పుడు ఆ సేవకునికి మరి ముఖ్యంగా దేవాది దేవునికి చాలా సంతోషము కలుగుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన తన స్వకీయ అనుభవాన్ని సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఎవరు? అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ ఇప్పుడైతే నేను ప్రభు కొరకు జీవిస్తా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎంత మార్పు వచ్చిందో చూడండి. దేవుని ప్రజలను హింసించేటటువంటి వ్యక్తి, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిని దూషించేటటువంటి వ్యక్తి, హింసకుడు, దూషకుడు, హాని చేసేటటువంటి వ్యక్తి ఆ తర్వాత అంటున్నాడు, దేవుని కొరకు నా ప్రాణాన్ని కూడా నేను అర్పిస్తాను. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం. ఆ సాక్ష్యము విన్నప్పుడు దేవునికి ఎంత సంతోషం కలిగిందండి. ఆయన అంటాడు, నా నామము నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించడానికి నేను పిలుచుకున్నటువంటి సాధనము అని చెప్పి అపోస్తలుడైన పౌలు గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి మనం ఎటువంటి సాధనాలు? దేవుని నామము నిమిత్తము సాక్ష్యము ఇవ్వగలిగేటటువంటి సాధనాలుగా ఉంటున్నామా? మన ప్రవర్తన దేవుని సన్నిధిలోనే మంచిగా కనబడుతుందా? మన సాక్ష్యము చక్కగా ప్రార్థన చేస్తారండి, చక్కగా వాక్యం చదువుతారండి, దేవుని మంచిగా పాటలు పాడతారండి, దేవుని సన్నిధిలో మంచిగా ప్రవర్తిస్తారండి, కానీ బయటకు వెళ్ళారంటే మరలా పాత జీవితమేనండి అనే సాక్ష్యాన్ని పొందుకుంటున్నాము. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ మీ సాక్ష్యాన్ని బట్టి నేను బహుగా సంతోషించాను. ఇది బయటకు కనబడేటటువంటి విషయం, సంతోషము అనేటటువంటిది. ఆ సాక్ష్యాన్ని బట్టే కదండి, వాడు చెప్పిన మాటను బట్టి ఈయన సంతోషిస్తున్నాడు. అంటే అక్కడ ఒక క్రియ జరిగింది. అలాగే మనలో జరిగేటటువంటి క్రియను బట్టి, మన జీవితాలను బట్టి సేవకుడు సంతోషించాలి, మన కుటుంబం సంతోషించాలి, సమాజం సంతోషించాలి. అంత మాత్రమే కాదు, మన దేవాది దేవుడు, సృష్టికర్త, వేల్పులలో గరుడైనటువంటి దేవుడు కూడా సంతోషించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూసినట్లయితే, మిష చేతనైనా సత్యం చేతనైనా ఏ విధము చేతనైనాను కూడా అక్కడ దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు స్వార్థ ఎలా ప్రకటిస్తున్నావు? సంతోషంగా ప్రకటిస్తున్నావా, లేకపోతే దుఃఖంగా ప్రకటిస్తున్నావా? ఆయన దేవుడే కానీ నా జీవితాల్లో ఏ మేలు చేయలేదు అని చెప్తున్నావా?
అది కూడా సాక్ష్యమే కదండి. ఆయన దేవుడే అని చెప్తున్నాం అక్కడ కదా. అందుకని నయోమి కూడా తన యొక్క జీవితంలో ఒక మాటని చెప్తుంది, సర్వశక్తుడు నాకు. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆయన సర్వశక్తుడు, కానీ నాకు దుఃఖాన్ని కలిగజేశాడు. ఆ దుఃఖం ఆయన కలిగజేశాడా, ఆమె కలుగ చేసుకుందా? కరువు వచ్చింది అని చెప్పి బెత్లెహేములో నుంచి సమృద్ధి అయినటువంటి రొట్టెల ఇల్లు అనేటటువంటి పేరు కలిగిన ఆ ప్రదేశంలో నుంచి తాను వెళ్ళిపోయిందా? దేవుడు వెళ్ళమన్నాడా? ఆమె కదండి వెళ్ళిపోయింది. తాను తన కుటుంబము వెళ్ళిపోయింది. తాను రిక్తురాలిగా మారటానికి తానే కారణం. కానీ అక్కడ చెప్తుంది ఆయన సర్వశక్తుడు అంటుంది, కానీ నాకు దుఃఖం కలిగజేశాడు. మిష చేతనైనను సత్యము చేతనైనను కూడా స్వార్థ. కొంతమంది దేవుడు నాకు ఈ కార్యం చేశాడండి, అందును బట్టి ఆయన నమ్ముకున్నాను, ఆయన సన్నిధిలో నేను నిలవబడ్డాను అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కదా. ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. మూడో విషయం ఏంటండి? సత్యమును పాటించుట ద్వారా సంతోషము కలుగుతూ వస్తున్నది. దేవుని విషయాల్లో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యంలో, విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. దేవుని విషయంలో విశ్వాసంలో ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ఆనందిస్తున్నాడు. లోపల 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 దేవుని బట్టి ఎంతగానో ఆయన ఆనందించడాన్ని మనం చూస్తున్నాం. ఆయన చెప్పడం మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో ఆయన ఆనందిస్తున్నాడు. 4వ అధ్యాయంలో కూడా ఆయన అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించుడి అని చెప్పడాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా దేవునికి అప్పగించుకోగలుగుతున్నాం? ఆయన పానార్పణంగా దేవునికి అప్పగించుకుని ఆనందిస్తున్నాడంటే. అంత మాత్రమే కాదు, మీ అందరిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు. మరి దేవుని వాక్యంలో మనల్ని బట్టి దేవుడు మన యొక్క ప్రవర్తన బట్టి, నడుచుకునేటటువంటి విధానాన్ని బట్టి, అంటే సాక్ష్యాన్ని బట్టి, ప్రార్థించేటటువంటి విధానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, నేను ఆనంద సంతోషములు మీకు కలుగచేస్తాను, మీరు అలా ఉండడానికి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తా, మీకు కావాల్సిన ఆలోచన ఇస్తా, కానీ అనుసరించవలసింది, దానికి లోబడవలసింది, దానికి విధేయత చూపవలసింది మీరే. పిల్లలకు మనం మంచి సలహాలు ఇస్తూ ఉంటాం, నేను ఎంత చెప్పినా వాడు వింటలేదు అంటాం కదండి. అనుసరించవలసింది మనమే. దేవుడు మనకు మంచినే సూచిస్తూ వస్తుంటాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తుంటే పరలోకపు తండ్రి అంతకన్నా మరి శ్రేష్టమైనది ఎవరా అంటున్నారు. కాబట్టి మన గురించి ఆయన శ్రేష్టమైన తలంపును, ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆయన గుణలక్షణమే ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అంటే హృదయంలో ఆనందం, ఆయన ఉన్నాడు అనేటటువంటి ఆనందం. అంత మాత్రమే కాదు, పరిస్థితులు, ఆయన పండగలు, పబ్బాలు ఉంటాయి కదండి. అలాగే ఏ విషయం ద్వారా నీవు సంతోషిస్తావో ఆ విషయాలన్నిటినీ కూడా దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నీకు ఇచ్చి ఆ సంతోషముతో నిన్ను నింపేటటువంటి దేవుడు ఆయనే. కాబట్టి అటు దేవాది దేవునికి మనల్ని అప్పగించుకున్నాం. ఇంకొక మాటను మనం చూస్తున్నట్లయితే చివరిగా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యంలో, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? నిజమే కదండి. ఆయన సెలవులు కొన్ని సందర్భాల్లో పెట్టుకుని భోజనం ముందు కూర్చుని ఏదో ఒక డిస్కషన్ మాట్లాడుతూ, లేకపోతే ఏదో ఫోన్ వచ్చి లేచి వెళ్ళి ఆ ఫోను, ఆ న్యూస్ విని తిన్న అన్నంలో చేయగడిగేసుకునేటటువంటి వారు, వదిలిపెట్టి వెళ్ళేసేటటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ వస్తుంటారు. ఆయన సెలవు లేకపోతే మనం ఆహారం కూడా తీసుకుని సంతోషించలేమంటండి. ఈరోజు మన కడుపులోనికి కదండి చక్కగా 4 మెతుకులు వెళ్తున్నాయి అంటే, నోట్లోకి 4 మెతుకులు వెళ్తున్నాయి అంటే ఆయన మనకి ఇచ్చేటటువంటి సంతోషమే. ఈ భాగ్యం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే
దేవునికి వారు అప్పగించుకున్నప్పుడు వారికి కూడా సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఇందాడు చెప్పుకున్నట్లు దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఆయన ఉన్నాడు అని చెప్పి మనం ఆనందించగలిగినప్పుడు ఏ పరిస్థితిలోనైనప్పటికీ కూడా మన చింత యావత్తు కూడా ఆయన సన్నిధిలో మనం క్రొమ్మరించుకున్నప్పుడు, మన బాధ, మన సమస్య, మన ఇరుకు, ఇబ్బంది ఇవన్నీ కూడా ఆయనకు మనము చెప్పుకున్నప్పుడు ఆయన మన హృదయాలకు, మన తలంపులకు కూడా కావలి ఉండి సమాధానాన్ని కలగజేస్తారు. అందుకని ఈనాటి దినాల్లో చిన్న చిన్న విషయాలకే బిడ్డలు ఏం చేస్తున్నారండి, సూసైడ్కి కదా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. చిన్న చిన్న కారణాలే. కానీ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, అటువంటి ఏ పరిస్థితి లేకుండా మీ తలంపులకు కావలి ఉండి మీ జీవితాల్లో, మీ హృదయాల్లో సమాధానాన్ని కలుగజేసి మీకు నెమ్మది నేను ఇస్తానని చెప్తున్నాడు. అట్టి దేవాది దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నాం. ఆయన ఆనంద సంతోషాలతో, ఆయన ఇచ్చే ఆనంద సంతోషాలతో మనము, మన కుటుంబాలు, పిల్ల తరాలు కూడా, సంఘ బిడ్డలందరి కుటుంబాలు, మరి పిల్ల తరాలు, అంత మాత్రమే కాదు, ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు అట్టి సంతోష ఆనందాలు కలగచేయి ప్రభు అని హృదయాంతరంగాల్లో నుంచి ఎవరైతే అడుగుతున్నారో వారందరికీ కూడా దేవాది దేవుడు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎల్ సిగ్మాత్ గిల్ అంటూ ఆనంద సంతోషములు కలగచేయనటువంటి దేవుడు అని చెప్పి మీరు మాతో మాట్లాడారు. మా యొక్క జీవితాల్లో అయా హృదయంలో ఆనందం, పరిస్థితులను బట్టి సంతోషములతో మేము నింపబడాలి అంటే, మా యొక్క జీవితాల్లో నాయన అన్నవస్త్రములు కలిగి మేము సంతోషంగా జీవించాలి అంటే నీ సెలవు ఉండాలి అని నీకు మేము అప్పగించుకుని సత్యాన్ని మేము అనుసరించడానికి, అయా మంచి సాక్ష్యమును కలిగి మేము జీవించడానికి, ఆయా సత్యమును గురించి లేకపోతే నిన్ను గురించి అనేకులకు ప్రకటించడానికి అపోస్తుడైన పౌలు భక్తుడి వలె నాకు నేను ఆనందిస్తున్నాను, మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను అని చెప్పగలిగేటటువంటి గొప్ప సాక్ష్యముతో మేము నింపబడడానికి నీవే అతి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు మీ చేతులకు అప్పగిస్తూ, అయ్యా వారి జీవితాల్లో నిత్య ఆనందమును, సంతోషమును మీరు కలుగచేయమని ప్రార్థిస్తూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.